పొలం కొనుక్కుంటానంట, కొనుక్కుంటే అందులో వచ్చి నువ్వు తప్పుకుంటానంట, దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెన్స్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెన్స్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం, గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జట్టీలకు కానీ ఆదాయాల సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి. కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం అన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సుధాకర్ గారు సింపుల్గా ఒక్క నిమిషం మాట్లాడతాను. రవిబాబు ఎమ్మెల్సీ. నేను అంకెలే తప్ప అభివృద్ధి కానురానటువంటి బడ్జెట్ ప్రసంగం ఇది. బడ్జెట్ స్టార్ట్